అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. మోసనకరమైన మనసు గలవారి ఇచ్చకములాడుదురని దేవుని వాక్యము చలవిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మాట మన సామెత గ్రంథంలో చూడగలం. అని సొలొమోను రచించిన మాటల ద్వారా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకరి ఒకరు అబద్ధం ఆడుతూ మరి మోసనకరమైన మనసు గలవారే ఇచ్చకమాడుతున్న దేవుని వాక్యము రాయబడుతుంది. ఈ రోజుల్లో ప్రతి విషయంలో కూడా అబద్ధములు ఆడేవారు, మోసం చేసేవారు ఎక్కువగా మన మధ్యన చూస్తూ ఉంటాం. నమ్మించి మోసం చేయడము చాలా సులకనంగా ప్రియ దేవుని బిడ్డలు. ఎందుకంటే అటువంటి వారు మన మధ్యన అనేక మంది ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిని ఎంతో మంది మోసం చేస్తూ ఉన్నారు. మనుషులు మోసం చేయడం కన్నా దేవుని మోసం చేయడము ఎక్కువైన వారు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో అబద్ధములాట వల్ల మన నాలుగు నుంచి ప్రతి మాట కూడా దేవునికి ఇష్టమైనది కాదు. ప్రియ సంగమా, ఈరోజు మనం గమనించాలి, ఆలోచన కలిగి ఉండాలి. దేవుని యొక్క మాట అనేక సార్లు మన జ్ఞాపకం